భాద్రపద శుద్ధ చవితి తరువాత వినాయకుడికి నవరాత్రి పూజలు చేసి తరువాత మట్టి వినాయకులను ఆడంబరంగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేస్తారు. వినాయక చతుర్థి జ్యోతిర్వేదం. సూర్యుడు అస్తమించగానే తూర్పున కొన్ని చుక్కలు ఉదయించి ఆ చుక్కలు రాత్రి అంతయు ఆకాశాన మెరిసి సూర్యోదయముకు మేల పడమట అస్తమించు. అదే వేళకు మరికొన్ని చుక్కలు తూర్పున ఉదయించి పున్నమి నాడు సూర్యుడు అస్తమించే వేళకే చంద్రుడు తూర్పున ఉదయించును. ఆ వేళ చంద్రోదయమప్పుడు తూర్పున ఏ చుక్క ఉదయించునో ఆ చుక్కను బట్టి ఆ నెలకు పేరు ఏర్పడింది. ఈ విధంగా ఆయా మాసములను బట్టి కాలగతములను బట్టి చుక్కలు మన భూమి చుట్టూను తిరుగుచున్నట్లు కనబడును. ఈ పరిభ్రమ సందర్భాలలో కొన్ని చుక్కలు సుమారు 2 వారాల కాలం సూర్యునితోనే ఉదయించి సూర్యునితోనే అస్తమించును. రాత్రులు ఏ వేళప్పుడు చూచినా మనకు కనబడవు. ఆ దినాలు నక్షత్రములకు కార్తీ దినం అందరు. సూర్యాస్తమైన తర్వాత సూర్యోదయమగును. రాత్రి ఏ వేళ చూచినను ఏ నక్షత్రపు కార్తెలో ఆ నక్షత్రం మనకు కనబడదు. గ్రహముల విషయంలో ఈ కాలమును మోడం అంటారు. మోడం పోగానే ఇవి మరలా కనబడును. ఏనుగు తొండం లంబోదరం ఎలుక వాహనంతో కూడిన నక్షత్ర స్వరూపుడగు విఘ్నరాజు ఉత్తరాకాశాన ఆనాడు సూర్యోదయ పూర్వం తూర్పున ఉదయించును. తొలినాడు విఘ్నేశ్వర చవితి, మరునాడే ఋషి పంచమి. కాబట్టి సప్త ఋషులు ప్రక్కనే మనం విఘ్నేశ్వర నక్షత్రాలను చూడగలం. సప్త ఋషులు 7 కొంగలు ఎగురుచున్నట్లు కనబడునని బాసుడు వర్ణించాడు. పడమటి దేశాల వారు నాగలి వలె ఉన్నవందరు. మరికొందరు బల్లూకం, పెద్ద ఎలుకబంటి రూపంలో ఉన్నాయంటారు. ఈ విఘ్నేశ్వర నక్షత్రాలు ఎలుక, ఏనుగు కనిపిస్తున్నావని పలు శాస్త్రకారులు నిరూపించారు. భూభ్రమణం మొదలగు అనేక కారణముల వలన ఒకనాటి సూర్యోదయానికి ముందు ఉదయించిన నక్షత్రం మరునాడు 4 నిమిషాల ముందు ఉదయించును. 15 దినాలలో 60 నిమిషాలు అనగా 1 గంటకు ముందు ఉదయించును. నెల రోజులలో 2 గంటల ముందు ఉదయించును. 6 నెలలలో 12 గంటల ముందు ఉదయించును. అనగా సూర్యాస్తమానం మేలకు తూర్పున ఉదయించును. కాగా భాద్రపద చతుర్చవితి నాడు సూర్యోదయానికి ముందు తూర్పున ఉదయించిన విఘ్నేశ్వర నక్షత్రం చైత్రశుద్ధ చవితి నాడు సూర్యాస్తమైన తరువాత తూర్పున కనబడును. కాబట్టి ఆనాడు వేదాలలో గణేష పూజ చెయ్యమని చెప్పబడింది. లెక్క ప్రకారం చైత్రశుద్ధ చవితి నాడే వినాయక నక్షత్రం సూర్యాస్తమయం కాగానే తూర్పున లభించవలసింది. కానీ విఘ్నేశ్వర నక్షత్రాలు సప్త ఋషులను ధ్రువ సమీపాన కానవస్తారు. విఘ్నేశ్వర నక్షత్రములను ఎంతో దూరమందు లేవు. క్రాంతి వృత్త స్థలమగు అశ్విని, భరణి, కృత్తిక మొదలగు నక్షత్రాల వలె తూర్పున ఉషకకాల ప్రథమ దర్శనం మొదలు సాయం సమయ ప్రథమ దర్శనమునకు మధ్య ఈ విఘ్నేశ్వర నక్షత్రాలకు 6 నెలలు గడిచిపోనక్కర్లేదు. సప్త ఋషులు మగన నక్షత్రంతోనే ఉదయమగుదురు. పక్కనున్న విఘ్నేశ్వరుడు అంతకు ముందే ఉదయమగును. కనుక మాఘశుద్ధ చతుర్థి నాటికి ప్రత్యక్షంగా విఘ్నేశ్వరుణ్ణి సాయంకాలాన సూర్యాస్తమానం కాగానే చూడగలుగుతాం. ఈ కారణం చేతనే మన పంచాంగకర్తలు గతానుగతంగా మాఘశుద్ధ చతుర్థి నాడు గణేష పూజ విధించారు. ఖగోళంలో అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు 3ను నాగవీధి అనియు, రోహిణి, మృగశిర, ఆర్త నక్షత్రాలు గజవీధి అనియు పురాణాలన్నీ తెలుపుచున్నవి. కాబట్టి ఆర్త నక్షత్రం రుద్రుడు, ఈశ్వరుడు గజవీధిలో అనగా గజునిలో ఇరుక్కొని ఉండవలసిన వచ్చింది. పార్వతీ పరమేశ్వరులకు ముద్దు బిడ్డడై గజముఖుడై పునర్వసు చుక్కలకు సమీపంలో సప్త ఋషుల పక్కనే విఘ్నేశ్వరుడున్నాడు.